అన్నీ ఉండి అనాథగా మారిన ఓ కన్నతల్లిని ఉన్న ఆస్తులు అన్నీ కాజేసి ఒంటరిదాన్ని చేసి వదిలేశారు. ఆలనా పాలనా చూసుకుంటామని నమ్మబలికి పై మీద ఉన్న బంగారు లక్షలు విలువ చేసే ఆస్తిని కాజేసి చేతులెత్తేశారు కూతుళ్ళు. ఒంటరిదైన వృద్ధ కన్నతల్లి నా బంగారం నా ఆస్తులు తిరిగి ఇవ్వాలని వేడుకుంటుంది. వివరాల్లోకి వెళ్తే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని లింగాల రోడ్డు నందు గల టంగాపూర్ కాలనీ బలిజ కులానికి చెందినటువంటి వృద్ధురాలు మల్లీశ్వరి ఇక 82 సంవత్సరాల నుంచి ఆమెకు ఒక కుమారుడు, 4 కూతుళ్ళు, కుమారుడు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఆమె భర్త అంపయ్య అటవీ శాఖలో పనిచేసి విశ్రాంతి తీసుకున్న కొన్ని రోజుల తర్వాత మృతి చెందాడు. ఆ తర్వాత ఆమె ఆలనా పాలనా చూసుకునే వాళ్ళకే నా పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు ఇస్తామని చెప్పడంతో 4 అక్క చెల్లెలో 2 మేమే మా అమ్మను చూసుకుంటామని పట్టణంలోని 4 పెద్దల సమక్షంలో చెప్పి తమ వద్దకు తీసుకువెళ్లారు. కొన్ని రోజుల తర్వాత తల్లికి చేత కాకుండా మంచానికి పరిమితం కావడంతో ఆలనా పాలనపై 2 అక్క చెల్లెల మధ్య వివాదం చోటు చేసుకుని కన్న తల్లిని తిరిగి సొంత గ్రామమైనటువంటి అచ్చంపేటలో వదిలేసి వెళ్లిపోయారు. వృద్ధురాలి ఆస్తిపై ఉన్న ప్రేమ కన్నతల్లిపై లేదని చుట్టుపక్కల ఉన్న ఇళ్ల మహిళలు కూతుర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వృద్ధురాలు ప్రమాదవశాత్తు బాత్రూంలో కాలుజారి కింద పడడంతో కాలు విరిగింది. అది గమనించిన చుట్టుపక్కల వాళ్ళు బిడ్డలకు కొడుకు సమాచారం ఇవ్వడంతో అందుబాటులో ఉన్న 2 కూతురు తల్లిని మహబూబ్ నగర్ ఆసుపత్రికి తీసుకువెళ్లి ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్కు తీసుకుపోయే ముందు తల్లిపై ఉన్న 30 తులాల బంగారాన్ని తన బిడ్డ ఇచ్చానని వృద్ధురాలు మల్లేశ్వరి ఆవేదన చెందుతోంది. నా మీద ఉన్న బంగారము ఆస్తులు నా బిడ్డలు వారి పేరు మీద చేయించుకున్నారని, ఆ తర్వాత నన్ను వదిలేశారని వృద్ధురాలు వాపోతోంది. పూర్తి విషయం తెలుసుకున్న కొడుకు గత కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియా నుండి వచ్చి ఆ తల్లి ఆలనా పాలనా చూసుకుంటున్నాడు. ఇప్పటికీ సంవత్సరం గడుస్తోంది. ఉన్న బంగారము ఆస్తులు ఎక్కడ ఉన్నాయని తల్లిని అడిగాడు. మీ అక్క చెల్లెలు నన్ను మోసం చేసే ఇలా చేశారని కొడుకుతో కంటతడి పెడుతూ చెప్పిందని కొడుకు వివరించాడు. ఇక తప్పేది లేక అన్ని తానే ఒక పని మనిషిని పెట్టి ఆలనా పాలన తన కొడుకే చూసుకుంటున్నాడని ఆ వృద్ధురాలు కంటతడి పెట్టుకుంది అని చెబుతోంది. ఇప్పటికైనా పట్టణంలోని రెవెన్యూ అధికారులు స్పందించి నా బంగారము ఆస్తులు ఇంపించండి అని మొరపెట్టుకుంటోంది. నా ఆస్తి నాకు తిరిగి నా పేరు మీద చేయాలని ఆర్డీఓకు ఫిర్యాదు చేశారని, ఈ విషయంపై అచ్చంపేట ఆర్డీఓ మార్చి 13వ తేదీ వరకు సమయం ఇచ్చామని, ఆ రోజు వృద్ధురాలు తల్లి మల్లీశ్వరి కూతుళ్ళు కేసును పరిష్కారం చేస్తామని ఆర్డీఓ యాదగిరి తెలిపారు. నా ఆలనా పాలనా చూసుకునే వాళ్ళకే నా తదనంతరం ఎవరైనా నా బంగారము ఆస్తులు తీసుకోండి అంటోంది ఆ వృద్ధురాలు. ఇప్పుడు ఆపరేషన్ పోయినప్పుడు ఎంత ఇచ్చినావు అక్కకు? అదే 30 తులాలు ఇచ్చిన. ఇల్లు కావాలి, బంగారు 30 తులాల బంగారు. ఇలానే ఆ ఇల్లు నాకు కావాలని చెప్తా. ఇప్పుడు మంచిగా చూస్తే ఉంది కొడుక, మంచిగా చూస్తే కాదు. మాట్లాడుకున్నాం ఏంటంటే అమ్మని చూసుకుంటే ఇప్పుడు, ఎందుకంటే నేను లేను, నాయన లేడు, నేనేమో ఆస్ట్రేలియాలో ఉంటాను. అమ్మని చూసుకుంటే వీళ్ళకి ఒక ప్రాపర్టీ రాసి ఇచ్చేస్తాం. తర్వాత గోల్డ్ ఉంటే అమ్మ తదనంతరం మిగతా చెల్లెళ్ళకు ఆడపిల్లలకు పోతే పర్వాలేదు అన్నట్టుగా నేను ఒప్పుకున్నాను. కానీ మధ్యలోనే వీళ్ళు మా చెల్లెలు వాళ్ళు ఏం చేశారు, నాకు తెలియకుండా వచ్చి అచ్చంపేటకు వచ్చి అమ్మని ఫోర్సుబుల్లీ ఏం చేశారు, ఈ ఇల్లును డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు. అంటే అగ్రిమెంట్ రాసుకునేది బదులు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఏం చేశారు, తీసుకుపోయి అమ్మని ఏం చేశారు, ఒక 2-3 నెలలు ఒక ఆమె పెట్టారు. పెట్టి మళ్ళీ ఇష్యూస్ ఏమైందో నాకు తెలియదు కానీ తీసుకొచ్చి మళ్ళీ అచ్చంపేటలో వదిలేసేసారు. అయితే ఆ ప్రాపర్టీస్ అలాగే ఉన్నాయి, గోల్డ్ అట్లాగే ఉంది. అయితే ఈ అమ్మని తీసుకొచ్చి కడగడంటే ఈమె ఏం చేసింది, ఒకటి కదా చేత కాదు కాబట్టి కింద పడిపోయింది, బాత్రూంలో పడిపోయి బోన్ ఫ్రాక్చర్ అయింది. బోన్ ఫ్రాక్చర్ అయితే నాకు చెప్పింది, ఫోన్ చేసి చెప్తే సరే అమ్మా మళ్ళీ పోయి ఆపరేషన్ చేయించాలంటే చేయించినాక ఆమెను మళ్ళీ తీసుకొచ్చి అచ్చంపేటలో ఒంటరిగా వదిలేసేసారు. ఒంటరిగా వదిలేయడం వల్ల మొత్తం అమ్మకు ప్రాబ్లం అయిపోయింది. ఆ విషయం నాకు ఫోన్ చేసి వీళ్ళంతా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఫోన్ చేసి చుట్టుముట్టలు చెప్తే మళ్ళీ నేను రావాల్సి వచ్చి ఏం జరిగిందమ్మా ఏంటిది అని అంటే ఎవరు రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ఆమె ప్రాబ్లమ్స్ ఆమెకంటే వీళ్ళ ప్రాబ్లమ్స్ ఇవరికి. దెన్ నేను తీసుకుపోయి మళ్ళీ 8 నెలలు ఉండి మొత్తం కాలు ఫ్రాక్చర్ అయ్యి మొత్తం ఇన్ఫెక్షన్ అయితే మొత్తం తీసుకుపోయి నేను హాస్పిటల్లో 8 మంత్స్ ఆల్మోస్ట్ 7 మంత్స్ రెగ్యులర్గా హైదరాబాద్లో 3 నర్సింగ్ హోమ్స్ హాస్పిటల్స్ చేసి మొత్తం మీద క్యూర్ చేయించాను. వీళ్ళు ఎట్లా చేసేటట్లేదు అమ్మ, మరి నేను మాట్లాడితే వీళ్ళు లేకపోతే నేను అప్పుడు చెప్పిన అమ్మ ఆస్తి అమ్మ పెట్టేస్తే నేను ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి ఎట్లాగో నేను ఎవరినో పెట్టి చూసుకుంటానని చెప్పి ప్రపోజల్ పెట్టి ఆర్డీఓకి అప్లికేషన్ ఇచ్చేసి వాళ్ళు ఇవ్వమన్నారు ప్రాపర్టీ. అంటే మళ్ళీ అప్లికేషన్ పెట్టేసి ఆర్డీఓ నేను ఏం చేసిన అమ్మని తీసుకుపోయి నర్సింగ్ హోమ్లో పెట్టి నేను అప్పటికే వచ్చి 8 నెలలు అయింది కాబట్టి 1 నెల రోజులు హాస్టల్కి పోయిద్దామని నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేసినారు, వారానికి అమ్మని తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో ఈమె ట్రై చేసింది, ఆమె ట్రై చేసి మళ్ళీ తీసుకొచ్చి అచ్చంపేటలో పెట్టేసేసి మళ్ళీ అమ్మని వదిలేసిపోయారు. మళ్ళీ వీళ్ళు ఫోన్ చేస్తే మళ్ళీ నేను రావాల్సి వచ్చింది.
మళ్ళీ నేను వచ్చేసి మళ్ళీ నేను చూసుకోక నాకు తప్పట్లేదు చేయట్లేదు. నేనేమన్నా అంటే అమ్మ ఆస్తి అమ్మ పేరు మీద మళ్ళీ వేసేస్తే ఆమె బంగారం ఆమెకి ఇచ్చేసేస్తే ఎవరితోటన్నా పెట్టిస్తా నేనన్నా పెట్టి నేను నా చేతనేది నేను చేసుకుంటాను. తర్వాత పని మనిషి కూడా ఆల్రెడీ పెట్టినాను, చేయించేసి ఎవరి నోటి చేద్దామని నా ఆలోచన అదే. కానీ ఆదిలో కోఆపరేట్ చేయట్లేదు, మా చెల్లెళ్ళు కోఆపరేట్ చేయట్లేదు. ఇది పరిస్థితి. ఇప్పుడు ఆమె బతుకున్నప్పుడే ఆమె ఆస్తి ఫోర్సిబుల్గా అట్లా రాయించుకోవడం తప్పు. ఆమెకి ఇచ్చేస్తే ఆమె తదనంతరం తీసుకోండి, నాకు ఇబ్బంది, ఎవరి లీగల్ రైట్స్ ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు, దెర్ ఇస్ నో ఇష్యూ. కానీ ఆమె బతుకున్నప్పుడే బంగారం తీసుకొని ఆస్తి తీసుకొని ఆమెను ఇట్లా ఇబ్బంది పెట్టి ఇట్లా వదిలేసిపోవడం అన్నది సమంజసం కాదని నా ఉద్దేశం. ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లోకి అమ్మను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుపోయేటప్పుడు అమ్మ దగ్గర ఉన్న బంగారం అంతా తీసి అక్క దగ్గర పెట్టేసి లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఆ బంగారం ఏదైతే ఉందో మళ్ళీ అమ్మకి రిటర్న్ చేయాలి కదా, థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత కొనుక్కున్న తర్వాత. ఆమె ఇవ్వట్లేదు, ఇప్పుడు ఇంకా నా దగ్గరనే ఉన్నాయి, నేనే తీసేసుకుంటానని అంటుంది. మరి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, నాకు తెలియదు. మరి ఇప్పుడు అమ్మ తదనంతరం తీసుకోవచ్చు, బిడ్డలు ఎవరైనా సరే బంగారం, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఉన్నప్పుడే ఇబ్బంది పెట్టుకుంటూ అచ్చంపేటలో కేసు వేయడం జరిగింది. ఆమెకి ఒక కొడుకు, 4 కుమార్తెలు ఉన్నారు. ఒక కొడుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఒక కుమార్తె కూడా ఆస్ట్రేలియాలో ఉంది. 3 కుమార్తెలు హైదరాబాద్లో ఒకరు, గద్వాల్లో ఒకరు, అచ్చంపేటలో ఒకరు ఉన్నట్టు మనకి ఈ కేసు ఇంతకుముందు విన్నప్పుడు తెలిసింది. అయితే ఆమె బాగోగులు చూడడానికి 2 కూతుర్లు ఒక ఆస్తిని వాళ్ళు చేయించుకున్నారు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు చూడట్లేదని ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ని క్యాన్సిల్ చేయడానికి ఆయన కొడుకు చంద్రశేఖర్ మన ఆఫీస్కి రావడం జరిగింది. వీళ్ళకి వాదోపవాదాలు కూడా విన్నాము. 13 మార్చ్ 2026 నాడు ఈ కేసు పరిష్కరించబడుతుంది.